అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించుకున్నాం. గాంధీ చౌక్ నుంచి ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించుకొని వీధులు తిరుగుతూ మన యొక్క రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకి వచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క రాజ్యాంగ మనం కాపాడుకునే ఉద్దేశంతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. దయచేసి అందరు ప్లేచి విధంగా పాటించండి. జై సంవిధాన్. భారతీయులను మేము మా రాజ్యాంగాన్ని అత్యున్నత ప్రాతినిధ్యంగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ న్యాయస్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై జై భీమ్ జై సంవిధాన్. కాంగ్రెస్ పార్టీ పిసిసి పిలుపు మేరకు ఇవాళ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని వాడవాడలో తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే పిసిసి గారి యొక్క ఆదేశాలతో ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఇందుకు అనుగుణంగా జిల్లా సమాయత్త సమావేశాన్ని అలాగే మండల సమాయత్త సమావేశాలను నిర్వహించడం కూడా జరిగింది. ఇవాళ గ్రామాల్లో ఇవాళ ఆల్రెడీ ఆ యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు నడుస్తూనే ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో ఈరోజు మన సిరిసిల్ల కోఆర్డినేటర్ ఆవేద్ గారి యొక్క పర్యవేక్షణలో సిరిసిల్ల పట్టణంలోని పుర ప్రముఖులు ఇలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యన్న గారు, టౌన్ అధ్యక్షులు ప్రకాష్ గారు, సంగీతం గారు, అలాగే నాయకులందరి యొక్క ప్రోత్సాహాలతో కౌన్సిలర్ల గారి యొక్క ప్రోత్సాహాలతో బాలరాజు గారు పెద్దలందరూ పేరున ప్రతి ఒక్కరి గారి యొక్క ప్రోత్సాహంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఈ భారతదేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు.
గత 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో రాజ్యాంగాన్ని ఏ విధంగా తూట్లు పొడవాలని, ఈ రాజ్యాంగంలో దళిత బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన హక్కులు ఇచ్చిండ్రో ఆ హక్కులను ఏ విధంగా కాలరాయాలి, ఆ కాలరాస్తూ మనువాద రాజ్యాంగాన్ని ఈ దేశంలో తీసుకురావడానికి ఒక పెద్ద ఎత్తున కుటిల ప్రయత్నాలు జరుగుతున్న విధాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే వేరేసారి ఎలక్షన్లలో బీజేపీ పార్టీ ఒకటే అందివాల మాకు పార్లమెంటులో 400 స్థానాలు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనే విధంగా ఏ విధంగానైతే దళిత బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు కలిసి మెలిసి జీవిస్తున్నాయో వాళ్ళ యొక్క సహజీవనాన్ని మేమందరం కూడా ఇలా భంగపరిచి మా యొక్క మనువాద రాజ్యాంగాన్ని మీ పైన మేము రుద్దుతాం, మా కింద మీరు కేవలం కూలీలుగా బాలిసలుగా బతకాలనే ఒక భావదారిద్ర్యంతో చేసిన ప్రయత్నాన్ని ఇలా రాహుల్ గాంధీ గారు ముందుగానే పసిగట్టి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. బాబు గారి ఆధ్వర్యంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క హయాంలో వారి యొక్క రాజ్యాంగ నిర్మాణం ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ భారత